విష్ణు విన్యాసం మూవీ రివ్యూ. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి అంటే నాకు ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. హీరో శ్రీ విష్ణు జాతకాలు మూఢనమ్మకాలను బలంగా నమ్మే వ్యక్తి. హీరోయిన్కి అదే యాంగిల్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ లవ్లో పడ్డ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మూవీ స్టోరీ. ఈ స్టోరీ లైన్ని పట్టుకునే కామెడీ జనరేట్ చేయడానికి చూశారు, బట్ అది వర్కౌట్ అయినట్టు నాకు ఎక్కడా అనిపించలేదు. ఫన్ కోసం కామెడీ కోసం చేసిన ప్రయత్నాలన్నీ వృధా ప్రయత్నాలే. ఫస్ట్ 10 మినిట్స్లోనే మనం మూవీతో డిస్కనెక్ట్ అయిపోతాం. దాని తర్వాత స్క్రీన్ మీద ఏదో జరుగుతూ ఉంటుంది, ఏదో వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది తప్ప ఏ మాత్రం మనల్ని హుక్ చేయదు, అలా అని నవ్వించదు కూడా. మూఢనమ్మకాలు జాతకాలు ఈ యాంగిల్లో కనుక ఒక సినిమా తీస్తే ఫస్ట్లో నువ్వు ఫన్ జనరేట్ చేసిన తర్వాత క్లైమాక్స్లో పే ఆఫ్ అనేది చాలా బలంగా ఉండాలి. బట్ ఈ సినిమాలో అదే మిస్ అయింది. దాన్ని ఏదో ఒక చిన్న ట్విస్ట్తో తప్పించే ప్రయత్నం చేశారు, బట్ అది మనకు అస్సలు కన్విన్స్గా అనిపించదు. ఏదో స్టోరీ రాస్తూ ఉంటే సినిమా తీస్తూ ఉంటే మధ్యలో క్లైమాక్స్కి వచ్చేసరికి ఇలా కాదు ఇలా తీస్తే ఎలా ఉంటుంది అని అనుకొని క్లైమాక్స్ మార్చిన సినిమాలాగా అనిపిస్తుంది. ఏమాత్రం ఎమోషన్స్ కూడా వర్కౌట్ కాలేదు. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే శ్రీ విష్ణు గారు చాలా సినిమాలు చేసినట్టే చేశారు. సింగిల్ కానీ, సామాజ వరగమన కానీ ఇలాంటి సినిమాలు చేసినట్టే చేశారు తప్ప పెద్ద స్కోప్ లేదు. నయన సారిక ఆమె స్క్రీన్ ప్రజెన్స్ అంత బాగలేదు, ఆమె యాక్టింగ్ కూడా అంత గొప్పగా లేదు. ఇక డబ్బింగ్ అయితే దాని గురించి మర్చిపోతే మంచిది. ఎవరు డబ్బింగ్ చెప్పారో కానీ ఆ క్యారెక్టర్ ఆర్క్కి ఆ డబ్బింగ్ కుదరలేదు.